జై భీమ్ మిత్రులారా, ఈరోజు ఈ ఛానల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ముఖ్యమైన అంశాన్ని వెలుగులోకి తేవడానికి మాతో సహకరిస్తున్నందుకు. ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ జిల్లా కలెక్టర్ గంగం చంద్రుడు గారు ఇక్కడ పనిచేసినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. రామ్నగర్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటప్పుడు రామ్నగర్ సైడు ఒక స్వాగత తోరణం అంటే ఒక ఆర్చి నిర్మించడం జరిగింది గంగం చంద్రుడు కలెక్టర్ గారు. ఆ ఆర్చి ఉద్దేశం ఏంటంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించి బౌద్ధానికి సంబంధించిన అంశాలు ఆ ఆర్చిలో ఇమిడి ఉన్నాయి. అటువంటి గొప్ప ఆర్చి అంటే యునెస్కో వారి చేత గుర్తింపబడినటువంటి ఆర్చి, బౌద్ధానికి సంబంధించిన అన్ని అంశాలు అందులో ఇమిడి ఉన్నటువంటి ఆ ఆర్చికి తెలుగుదేశం పార్టీ నాయకులు అనంతపురంలో ఎప్పుడు మీటింగ్ జరిగినా కూడా ఆ ఆర్చిని మూసివేస్తూ తెలుగుదేశం పార్టీ బ్యానర్లు కడతా ఉన్నారు. గతంలో ఒకసారి సూపర్ 6 పథకాలకు సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు అట్లాగే కట్టినారు. మేము వాళ్ళ నాయకులకి చెప్పినాము, వాళ్ళు వినిపించుకోలేదు. తిరిగి ఇప్పుడు కూడా అక్కడ అట్లాగే బ్యానర్స్ అన్ని కట్టి ఆ ఆర్చిని మూసివేయడం జరిగింది. అక్కడ బుద్ధుడి బొమ్మ ఉంది, బౌద్ధంకి సంబంధించినటువంటి జాతక చక్రాలకు సంబంధించినటువంటి చక్రాలు ఉన్నాయి. అటువంటి ఆర్చిని అంటే ఆ స్వాగత తోరణాన్ని మూసివేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు బ్యానర్లు కట్టడం సరైన పద్ధతి కాదు అని మా బహుజన్ సమాజ్ పార్టీ భావిస్తూ ఉంది. మిత్రులారా, ఆ స్వాగత తోరణం అన్నది యునెస్కో వారి చేత గుర్తింపబడి ప్రపంచంలోనే పెద్ద శాంతి, సౌభాగ్యం, సౌభ్రాతృత్వాన్ని సూచించేటువంటి స్తూపం అది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించినప్పుడు ఎంతో కష్టపడి దాని యొక్క నమూనాను తయారు చేయడం జరిగింది. అటువంటి స్వాగత తోరణాన్ని మూసివేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారం ఉంది కదా అని చెప్పి ఆ మొత్తం ఆర్చిని మూసివేస్తూ బ్యానర్లు కట్టడం అనేది అది సరైన పద్ధతి కాదు అని మేము తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ వీడియోను చూసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి స్వాగత తోరణానికి అడ్డంగా కట్టినటువంటి బ్యానర్స్ అన్ని కూడా స్వచ్ఛందంగా తొలగించుకోవాలని మేము మనవి చేస్తూ ఉన్నాం. అట్లాగే జిల్లా కలెక్టర్ గారు కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. అటువంటి జాతీయ చిహ్నానికి అడ్డంగా ఒక పార్టీ, రాజకీయ పార్టీ ఈ బ్యానర్లు కట్టడం అనేది సహించరాని నేరం. కాబట్టి కలెక్టర్ కానీ స్థానిక ఎంఆర్ఓ కానీ వెంటనే జోక్యం చేసుకొని ఆ స్వాగత తోరణాన్ని మూసివేస్తూ కట్టినటువంటి ఆ యొక్క బ్యానర్స్ని అన్నీ కూడా వెంటనే తొలగించి తెలుగుదేశం పార్టీ వారికి నోటీసులు ఇచ్చి మరొకసారి అలాంటి సంఘటనలు జరగకుండా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అట్లు చేయని పక్షంలో వారం రోజుల వరకు మేము వేచి చూస్తాం. వారం రోజుల లోపల కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ జోక్యం చేసుకొని తెలుగుదేశం పార్టీ వారికి నోటీసులు ఇచ్చి ఆ స్వాగత తోరణం చుట్టూ నిర్మించినటువంటి ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళ బ్యానర్లన్నీ కూడా తొలగించకపోతే అదే స్వాగత తోరణం వద్ద బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహిస్తామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఈ వీడియోను చూసిన వెంటనే తక్షణం వాటిపైన చర్యలు తీసుకొని ఆ స్వాగత తోరణాన్ని చుట్టూ కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ బ్యానర్లు తొలగించాలని చెప్పి మరొకసారి కలెక్టర్ గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి ఈ విషయంలో కలెక్టర్ గారు చొరవ తీసుకొని చర్యలు తీసుకుంటారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. జై భీమ్, జై భారత్. అందరికీ జై భీమ్. నా పేరు హరిప్రసాద్. నేను న్యాయవాదిని. అనంతపురం జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అడ్వైజరీ కమిటీ మెంబర్ని. ఈరోజు ముఖ్యంగా K5 వారికి, మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రత్యేక జై భీములు తెలుపుకుంటూ, ఈ యొక్క మీడియా సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, అనంతపురం పట్టణంలో గల అంబేద్కర్ ఫ్లైఓవర్ వద్ద సాంచి స్తూపం అనే మన జాతీయ చిహ్నం యునెస్కో ద్వారా గుర్తింపు పొందిన ప్రపంచ వ్యాప్తంగా యునెస్కో 13వ సమావేశంలో 1989లో ప్రపంచ వారసత్వంగా గుర్తింపు పొందిన శాంతి స్తూపాన్ని అప్పటి కలెక్టర్ గంగం చంద్రుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క శాంతి స్తూపము అశోకుడు హింసను వదిలి భీకరమైన యుద్ధం జరిగిన తర్వాత
బౌద్ధాన్ని స్వీకరించి శాంతి వైపు పయనం చేస్తాడు. దానికి చిహ్నంగా ఆయన మధ్యప్రదేశ్లోని భూపాల్కి సమీపంలో సాంచి అనే ఒక కొండ మీద ఈ యొక్క శాంతి స్తూపాన్ని అహింసకు చిహ్నంగా ఆయన ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాంటి చిహ్నమే అప్పటి ప్రభుత్వము, అప్పటి కలెక్టర్ అయిన గంధం చంద్రుడు గారు మన అనంతపురంలో ఏర్పాటు చేయడం జరిగింది. అది చాలా శాంతికి చిహ్నంగా, సోదర భావత్వానికి, తర్వాత సామరస్యానికి ఏర్పాటు చేసేటువంటి అంత గొప్ప స్తూపము బౌద్ధానికి సంబంధించి ఆ యొక్క స్తూపము మన అనంతపురంలో ఉండడం మనకు గర్వకారణం. దాని గురించి యువత, పిల్లలు తెలుసుకోవడం కోసము, అది ప్రచారం కోసము, ఆ యొక్క బౌద్ధం గురించి తెలుసుకోవడం కోసము అశోకుడు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి స్తూపాన్ని ఆధునీకరించి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ స్తూపం మీద బౌద్ధానికి సంబంధించిన జాతక కథలు, చిహ్నాలు ఈ విధంగా ఉండడం జరుగుతుంది. అది మన దేశపు వారసత్వ, గొప్ప వారసత్వ చరిత్ర. అలాంటి శాంతి స్తూపానికి రాజకీయ నాయకులు వారి యొక్క ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కోసము ఫ్లెక్సీలు టోటల్ మొత్తం స్తూపాన్ని అంతా కవర్ చేసి ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు కనపడుకోకుండా. ఇది చాలా అవమానకరం. మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఇది. మీరు ఒక పాలకులుగా ఉండి ప్రజల చేత ఎన్నుకోబడి మీరు చెప్పడం పోయి, దాన్ని కాపాడడం పోయి, దాన్ని మీరు అంత అద్మానంగా కనపడుకోకుండా ప్రతిసారి దాని చుట్టూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి చాలా అగౌరవపరుస్తున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే కలెక్టర్ గారు, తర్వాత నగర కమిషనర్ గారు దీని మీద వెంటనే చర్యలు తీసుకొని ఆ యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆ పోస్టర్లు, ఫ్లెక్సీలు తొలగించి మరి ఫ్యూచర్లో ఆ విధంగా ఏర్పాటు చేయకుండా దానికి రక్షణ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఒక నోటీస్ బోర్డు కూడా ఆడ మీరు వెంటనే ఏర్పాటు చేయాలని, భారతదేశ జాతీయ చిహ్నాలు, తర్వాత ప్రపంచవ్యాప్తంగా యునెస్కోతో చేత గుర్తింపబడిన అంత గొప్ప శాంతి స్తూపాన్ని మీరు పరిరక్షించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జై భీమ్, జై భారత్, జై దేశ్.